మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డీలిమిటేషన్ బిల్లు పెట్టారని, మహిళా బిల్లును అడ్డుకోవాలని ఈ ప్రయత్నం చేశారని సామాజిక కార్యకర్త డాక్టర్ వసుంధర, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా బిల్లు ఎప్పుడో పార్లమెంట్లో పాస్ అయిందని గుర్తు చేశారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మహిళా రిజర్వేషన్ల అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన మహిళా సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు, డాక్టర్ వసుంధర మాట్లాడుతూ డీలిమిటేషన్ బిల్లులో సీట్ల పెంపు పారదర్శకత చేయాలని కొన్ని రాజకీయ పార్టీలు కోరుతున్నాయని, ప్రస్తుతం ఉన్న పార్లమెంటు స్థానాల్లోనే మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ అమలు జరిగితే ఉత్తర, దక్షిణ భారతదేశాలుగా విడిపోయేవని అన్నారు. కూటమి నేతలు మహిళా బిల్లుకు అన్యాయం చేశాయని చెప్పారు. మహిళా బిల్లు డీలిమిటేషన్తో కలిసి పెడితే విడిపోతోందని తెలుసు అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 33% మహిళా రిజర్వేషన్ అమలు చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కోరారు. భారతదేశంలో జనాభాలో సగభాగం ఉన్న మహిళలకి 1/3 రిజర్వేషన్లు కల్పించాలని గత 20 ఏళ్లుగా మేమంతా కొట్లాడుతున్నాం. మహిళా సంఘాలు, వామపక్షవాదులు ఇవంతా కూడా కోరుతున్నాం. 2010లోనే గీతా ముఖర్జీ కమిటీ ఈ రికమెండేషన్ చేయడం జరిగింది. కానీ అప్పట్లో లోక్సభలో బిల్లు పాస్ కాలేదు, రాజ్యసభలో పాస్ అయింది. తర్వాత ఈ ప్రభుత్వం, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం, రాజ్యాంగ సవరణ 106వ రాజ్యాంగ సవరణ ప్రవేశపెట్టి 2023లో ఆ చట్టాన్ని ఆమోదించింది. చట్టం అయిపోయింది, మనందరికీ తెలుసు. కాబట్టి ఆ చట్టం ప్రకారం చట్టసభలు అంటే లోక్సభ, శాసనసభల్లో 1/3 రిజర్వేషన్ కల్పించాలి. న్యాయంగా ఈ ప్రభుత్వం 2024 ఎలక్షన్లోనే 1/3 రిజర్వేషన్లు అమలు చేసి ఉండాల్సి. 181 మంది మహిళలు ఈరోజు ఎంపీలుగా ఉండేవాళ్ళు. కానీ దాన్ని అమలు చేయకుండా సాచివ్యాత చేసి ఇటీవల 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టి డీలిమిటేషన్కి, మహిళా రిజర్వేషన్లకి లింకు చేశారు. మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. డీలిమిటేషన్ వేరు, మహిళా రిజర్వేషన్ యాక్ట్ వేరు. వెంటనే 2023లో పాస్ అయిన ఆ యాక్ట్ని 2029 ఎలక్షన్లో అమలు చేయాలి. మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలి. ఎందుకంటే ఇది పెట్టుకుంటే డీలిమిటేషన్ ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్. ఇది చట్టం చేయాలి, చట్టం చేసిన దాన్ని ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో మొత్తం మహిళలు ఎదుర్కొంటున్నటువంటి రిజర్వేషన్ బిల్ అనేది ఇప్పటిది కాదు. ఈ ప్రభుత్వం వచ్చి అమలు చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చి ఇప్పటికీ ఈ చట్టాన్ని అమలు చేయడం లేదు. జనగణన అని చెప్పేసి, కులగణన అని చెప్పేసి, డీలిమిటేషన్ అని చెప్పి రెండు తీసుకువచ్చి మహిళా రిజర్వేషన్ బిల్లుని అడ్డుకొని ప్రతిపక్షాలు, విపక్షాలు ఒప్పుకోలేదని చెప్పేసి బీజేపీ అడ్డుగోలుగా చెప్తా ఉంది. ఇది ఖచ్చితంగా చాలా తప్పు. ఈరోజు మహిళల మీద ఏ రకంగానూ వారికి చిత్తశుద్ధి ఉంటే, కనీస వివేకం అనేది ఉంటే మహిళా రిజర్వేషన్ బిల్లుని తక్షణమే అమలు చేయాలి. మహిళలకి ఈరోజు భారతీయ మహిళలందరికీ కూడా బీజేపీ ప్రభుత్వం చాలా తీవ్రమైన అన్యాయం చేసింది. క్షమాపణ తక్షణమే చెప్పాలి. ఎందుకనంటే 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టమైంది. ఈ రోజుకి కూడా అమలు చేయకుండా తాత్సారం చేస్తూ ఉన్నారు. బీజేపీ ఎజెండా ఏదైతే ఉందో మహిళలు రాజకీయాల్లో రాణించలేరని చెప్పేసి కుంటు సాగులు చెప్తా ఉందో అది కరెక్ట్ కాదు. అనేక మంది మహిళలు చట్టసభల్లోని, అలాగే స్థానిక సంస్థల్లోని మొత్తం రాజకీయ నాయకులుగా రాణిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. కానీ ఈరోజు డీలిమిటేషన్ తీసుకొచ్చి దాన్ని చాలా లేట్ అవుద్ది కాబట్టి దాంతో ముడిపెట్టకుండా, జనగణన ముడిపెట్టకుండా ఈరోజు ఉన్నటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లుని చట్టాన్ని ఆమోదించి దాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ఇచ్చే ఉద్దేశం ఉంటే ఇలా ఇస్తారా? అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా? ఇలా ఎందుకు లింకు కలిపారు అని ఆలోచిస్తే 2023లోనే చట్టం అయిపోయింది 106వ రాజ్యాంగ సవరణ ద్వారా. మరి ఎందుకు అప్పుడు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు? ఇప్పుడు ఎలక్షన్ ముందు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఇది ఎలక్షన్ స్టంటా? అంటే మేము మహిళలకి రిజర్వేషన్ ఇచ్చేస్తున్నాము, మేము కాబట్టి ఇచ్చేసినాము. ఇన్ని ప్రభుత్వాలు, ఇన్ని సంవత్సరాలు, ఈరోజు దేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాల పైచులకు అయిపోయింది కదా. ఇంతవరకు ఎవరు ఇవ్వలేనిది మోడీ గారి ప్రభుత్వం ఇప్పుడు ఇస్తుందట. కానీ మీరు గమనించండి, మోడీ గారి ప్రభుత్వం వచ్చి 15 ఏళ్ళు అవుతుంది కదా, అంటే 3 సార్లు ప్రధానమంత్రి కదా. మరి అన్ని సంవత్సరాల్లో స్టార్టింగ్ ఎందుకు ఇవ్వాలనిపించలేదు? అప్పుడు ఏదో ఉంటుంది ఎలక్షన్ స్టంట్. సో దాంట్లో ఓటింగ్ పడిపోతుంది. మరి రెండో ట్రిప్ ఎందుకు ఇవ్వాలా? రెండో ట్రిప్ కూడా అయోధ్య రామాలయం లాంటిది ఉంటుంది, జై శ్రీరామ్, అప్పుడు అయిపోయింది. మరి మూడో ట్రిప్ ఏదో ఒకటి కావాలి కదా. మరి ఏం కావాలి అంటే అప్పుడు గుర్తొచ్చింది 23లోనే ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లుని ఏకంగా డీలిమిటేషన్తో పాటు కలిపేసినారు. అంటే
సో ఖచ్చితంగా ఏదైతే మన దక్షిణాది కవర్ చేస్తుందో, లేకపోతే కౌంటర్ ఇస్తుందో, లేకపోతే ఇబ్బంది పెడుతుందో అని తెలుసు. సో ఆ నెపం వాళ్ళ మీద నెట్టేయడానికి, అందుకే వీగిపోయింది అనేటటువంటి ఒక నింద దక్షిణాది మీద వెయ్యడానికి కోసం ఈరోజు మొన్న స్టాలిన్ గారు చించేసినారు, రేవంత్ రెడ్డి గారు చించేసినారు. వీళ్ళందరూ కూడా ఎందుకు వద్దంటున్నారు? పెరిగే సీట్లు ఎంత, దాంట్లో వాటాలు ఎంత? 850 సీట్లు పెరుగుతాయి. సో మ్యాజిక్ ఫిగర్ 425, 26 దాటేస్తే అయిపోయినట్టే. సో ఈ 426 సీట్లు అంటే డీలిమిటేషన్ చట్టం ప్రకారం అంటే జనాభాని బట్టి పెరుగుతాయి కాబట్టి మహారాష్ట్ర లేకపోతే ఉత్తరప్రదేశ్ 24-26 కోట్ల పాపులేషన్ ఉత్తరప్రదేశ్లో వచ్చే ఎంపీ సీట్లన్నీ. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ప్రత్యేక బస్సు సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులతో కలిసి ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ ఆలయ ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించారు. ఈ సందర్భంగా భక్తులతో నేరుగా మాట్లాడిన ఈవో బస్సు సౌకర్యాలు, ప్రయాణ ఏర్పాట్లు, ఇతర సేవలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అమ్మవారి ఆలయం అందిస్తున్న బస్సు సౌకర్యం ఎంతో సంతృప్తికరంగా ఉన్నాయని, భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని పలువురు భక్తులు ఈవోకి తెలిపారు. జగన్ జమానాలో జరిగినవన్నీ దాడులు, దారుణాలేనని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్ధా వెంకన్న అన్నారు. 2500 మంది టీడీపీ కార్యకర్తలను పొట్టన పెట్టుకున్న జగన్ సోషల్ మీడియా గురించి మాట్లాడడం వింతగా ఉందన్నారు. రప్పా రప్పా అని రచ్చగొట్టి టీడీపీ కార్యకర్తలను, సానుభూతి పరులను హింసించారన్నారు. అమరావతి మహిళలను వేశ్యలతో పోల్చింది వైసీపీ ప్రభుత్వంలో కాదా అని ప్రశ్నించారు. జోగి రమేష్, కొడాలి నాని వంటి వారు నోళ్లు పారేసుకున్నారని, ఎందుకు వాళ్ళని ఆపలేదని అన్నారు. హద్దు అదుపు లేకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించి ఇప్పుడు నీతులు చెప్పడం శోచనీయమన్నారు. సొంత చెల్లి పుట్టుక గురించి నీచంగా పోస్టులు పెట్టిన వారికి మద్దతు పలికిన చరిత్ర జగన్దని ఎద్దేవా చేశారు. జగన్ జమానాలో జరిగినవన్నీ దాడులు, దారుణాలేనని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్ధా వెంకన్న అన్నారు. 2500 మంది టీడీపీ కార్యకర్తలను పొట్టన పెట్టుకున్న జగన్ సోషల్ మీడియా గురించి మాట్లాడడం వింతగా ఉందన్నారు. రప్పా రప్పా అని రెచ్చగొట్టి టీడీపీ కార్యకర్తలను, సానుభూతి పరులను హింసించారన్నారు. అమరావతి మహిళల్ని వేస్తులతో పోల్చింది వైసీపీ ప్రభుత్వంలో కాదా అని ప్రశ్నించారు. జోగి రమేష్, కొడాలి నాని వంటి వారు నోళ్లు పారేసుకున్నా ఎందుకు ఆపలేదన్నారు. హద్దు అదుపు లేకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించి ఇప్పుడు నీతులు చెప్పడం శోచనీయమన్నారు. సొంత చెల్లి పుట్టుక గురించి నీచంగా పోస్టులు పెట్టిన వారికి మద్దతు పలికిన చరిత్ర జగన్దేనని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా మీద, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీసుల మీద అనుచిత వ్యాఖ్యలు, అర్థం లేనటువంటి ఆరోపణలు చేసిన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు జగన్మోహన్ రెడ్డి సొంత సోషల్ మీడియాలో తన చెల్లి గురించి, తన తల్లి గురించి, బాబాయ్ గురించి, బాబాయ్ పిల్లల గురించి, బాబాయ్ అల్లుడి గురించి, బాబాయ్ కూతురు గురించి అసభ్యకరంగా అర్థం లేనటువంటి రాతలు రాసి ప్రచారం చేస్తే వాళ్ళు సైబర్ క్రైమ్లో కేసు పెట్టినటువంటి విషయం వాస్తవం కాదా? మీరు ఇవాళ సోషల్ మీడియా గురించి, పోలీసుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడిది? తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఎప్పుడూ కూడా ఏ ఆడవాళ్ళని కించపరచలేదు, ఎవరిని తెలియదు. మా పథకాలు మేము ఇచ్చేస్తాము, మీ రౌడీజాన్ని ప్రచారం చేస్తాం తప్ప ఎవరిని కించపరచలేదే. మీ సోషల్ మీడియాని మీ ఇంట్లో వాళ్ళే సైబర్ క్రైమ్లో కేసు పెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయే. సాక్షాత్తు నీ సోదరి షర్మిల గారే నువ్వు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయిస్తున్నావు అని మీడియా ముందుకు వచ్చి చెప్పిందే. మీరా సోషల్ మీడియా గురించి, పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడేది? మీరు ఈరోజు సోషల్ మీడియా, పోలీసుల గురించి మాట్లాడుతుంటే ఒక్కసారి 2019 నుంచి 2024 వరకు ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అనుకుంటున్నారు. మీరు రూల్ ఆఫ్ లా మరిచి 5 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించి ప్రజల ఆర్తనాదాలు తాడేపల్లి ప్యాలెస్లో విని విడేలు వాయించుకున్న హీరో చక్రవర్తి లాగా మీరు ప్రజలకు కనిపించే కదా మీకు 11 సీట్లు ఇచ్చింది. మీరా ఇవాళ లా గురించి, రూల్ గురించి మాట్లాడేది? మీరు ఐపీసీ అంటే వైసీపీలా తయారు చేసి కొంతమంది పోలీస్ అధికారులని మీరు తెలుగుదేశం పార్టీ మీదకి, ప్రజల మీదకి, వ్యాపారస్తుల మీదకి, పరిశ్రమల మీదకి పంపించి ఇవాళ పివి సునీల్ కుమార్ గాని, క్రాంతి రాణా టాటా గాని, గన్ని భాయ్ గాని, లేదా ప్రశాంత్ రెడ్డి గాని, సీతారామాంజనేయులు గాని, అలా రఘురామరెడ్డి గాని, ఫకీరప్ప గాని, కనకారావు గాని, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది
అధికారులు నీ చెల్ల వాళ్ళ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారే, ఐపీసీని వైసీపీలో తయారు చేసింది నువ్వు. తెలుగుదేశం ప్రభుత్వంలో పెట్టుబడులు వస్తున్నాయన్నా ప్రజలు గుండెల మీద చేయి వేసి నిద్రపోతున్నారన్నా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేస్తాడు. చట్టం ఎవరికి చుట్టం కాదు, ఏ పార్టీకి కూడా అని ఉండబట్టే వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కూడా మీరు చేసినటువంటి మీ ప్రభుత్వంలో చేసుకున్నటువంటి అరాచకాలని, ఏదైతే దాడుల్ని చేయించుకున్న వాళ్ళు కూడా ఇవాళ కామ్గా కూర్చున్నాం. నగరంలో ఆస్తి పన్నుల భారం సామాన్య మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తోందని విజయవాడ పౌర వేదిక నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో మొదలైన పన్నుల బాధుడు ప్రస్తుత ప్రభుత్వంలోనూ కొనసాగుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణలంకలో పౌర వేదిక ఆధ్వర్యంలో ఆస్తి పన్ను పెంపుపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, బార్ కౌన్సిల్ సభ్యులు సుంకర రాజేందర్ ప్రసాద్, ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ సభ్యులు ఎస్పీ ఆంజనేయులు, సిపిఎం నాయకులు దోనేపూడి కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, దోనేపూడి కాశీనాథ్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సూచించిన పట్టణ సంస్కరణల పేరుతో గత ప్రభుత్వం మోపిన భారాన్నే ప్రస్తుత ప్రభుత్వం కూడా కొనసాగించడం పాతాళంలో పాతబడి చందంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆస్తి విలువ ఆధారిత పన్ను విధానాన్ని రద్దు చేసి పాత అద్దె ఆధారిత పద్ధతినే అమలు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు నేడు అధికారంలోకి వచ్చాక ఆ మాటను తుంగలో తొక్కారన్నారు. ఈ పన్నుల భారానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరుస్తామని, నగరంలో అన్ని జోన్లలో ప్రజాభిప్రాయ సేకరణను కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. ఆస్తి పన్ను 15% పెంపుదలను వ్యతిరేకిస్తూ ఈరోజు వివిధ సంఘాల నాయకులు హాజరయ్యారు. వారి ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ జరుగుతూ ఉంది. రౌండ్ టేబుల్ వచ్చిన వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం. ముఖ్యంగా 2020 సంవత్సరంలో గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సాధారణంగా ఆస్తి పన్ను అంతకు ముందు అద్దె ఆధారంగా, అంటే అద్దె ఆధారిత ఆస్తి పన్నుని వసూలు చేసేవాడు. కానీ ఆనాడు బొత్స సత్యనారాయణ గారు, మున్సిపల్ శాఖ మంత్రి గారు, అద్దె ఆధారిత ఆస్తి పన్నును రద్దు చేసి ఆస్తి ఆధారిత, విలువ ఆధారిత ఆస్తి పన్నును ప్రవేశపెట్టారు. దీనికోసం ఆ రోజు 44వ చట్టాన్ని చేశారు. చట్టం ఆమోదం పొంది 198వ జీవోని విడుదల చేశారు. ఈ జీవో ప్రకారం ప్రతి ఏడు 15% ఆస్తి పన్ను పెంచుకుంటా వెళ్తారు. ఆ రోజున మేమంతా కూడా తీవ్రంగా వ్యతిరేకించాం. బొత్స సత్యనారాయణ గారితో ఘర్షణ కూడా పట్టడం అనేది జరిగింది. కూటమి ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి రాగానే 198వ జీవోని రద్దు చేస్తాం, ఆస్తి పన్ను 15% పెంపుదలను కూడా నిలుపుదల చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది. కానీ 2 ఏళ్లు గడిచిపోయినప్పటికీ ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు మళ్ళీ ఆస్తి పన్ను 15% పైన వసూలు చేస్తూ వాళ్ళు జీవోలు విడుదల చేస్తా ఉన్నారు. దీని ఫలితంగా ఒక విజయవాడ నగర పౌరుల మీదే ప్రతి ఏడు కూడా దాదాపు 60-70 కోట్లు అదనపు భారం పడేటటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో పాటు ఇవాళ రోడ్లను కూడా, నగర కార్పొరేషన్ పరిధిలో ఉన్న రోడ్లను కూడా పీపీపీ పరిధిలోకి తేవాలనేటటువంటి ఒక ఆలోచన జరుగుతుంది. కొత్త ఎకనామిక్ జోన్స్ లో కూడా ఆ పన్ను విలువ పెంచాలనే ఆలోచన కూడా జరుగుతుంది. అందుకని ఇవన్నీ కూడా అర్బన్ ఏరియాలో ఉండే ప్రజల మీద భారాన్ని మోపే అంశాలు. వీటిని మేము వ్యతిరేకిస్తున్నాం. దీనికి సంబంధించి కార్యాచరణ కూడా ప్రకటించి వీటిని రద్దు చేసే విధంగా ప్రయత్నిస్తామని కూడా మేము తెలియజేస్తాం. 2,22,000 చిల్లర అసెస్మెంట్లు ఉన్నాయి. అంటే ఆస్తి పన్నుదారుల సంఖ్య 2,22,000. వీళ్ళ దగ్గర నుండి వసూలు చేసేటువంటిది సంవత్సరానికి 15% చొప్పున. మొన్న మార్చి 31 నాటికి 15% పెంచి వసూలు చేశారు. మళ్ళీ తిరిగి ఏప్రిల్ 1వ తేదీ నుండి 15% పెంచి వసూలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు, సరైంది కాదనేది మేము అభిప్రాయపడతా ఉన్నాం. అందుకనే విజయవాడ పౌరవేదిక ఆధ్వర్యంలో ఈ రోజు కృష్ణలంక ప్రాంతంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఇది అన్ని ప్రాంతాల్లో, నగరంలో ఉన్నటువంటి అనేక జోన్స్ లో కూడా ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయాన్ని తెలుసుకొని ప్రజల యొక్క మనోగతాన్ని తెలుసుకోవటం, దాని మీద కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఆస్తి పన్ను 70 కోట్ల రూపాయలు, 60 నుండి 70 కోట్ల రూపాయలు. మోడీ గారు చెప్పాడు పట్టణ సంస్కరణలు అని చెప్పి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమలు జరిపాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా అమలు జరుపుతా ఉన్నారు. ఎక్కడా కూడా తేడా లేదు, కొత్త చేస్తాలో పాఠశాలలాగా ఉంది తప్ప. ఎందుకని? నువ్వేం చెప్పావు ఆ రోజు? వాల్యుయేటెడ్ ట్యాక్స్,
ప్రాపర్టీ వాల్యుయేటెడ్ ట్యాక్స్ తీసేస్తా, ప్రాపర్టీ రెంటల్ ట్యాక్స్ అనేది నేను వేస్తానని చెప్పి, సవరిస్తానని చెప్పి, ఆ చట్టాన్ని తొక్కుతానని చెప్పినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎందుకని చేయడం అలా? పాత పద్ధతిని ఎందుకు కొనసాగిస్తా ఉన్నాం అంటే, అంత ముందు లెక్క సంవత్సరానికి 5 సంవత్సరాల్లో 1200 కోట్ల రూపాయలు విజయవాడ నుంచే పెంచాలని చెప్పని నిర్ణయం తీసుకున్నటువంటి గత ప్రభుత్వానికి నీకు తేడా ఏమిటని చెప్ప నగరంలో హరుడు చిత్ర యూనిట్ సందడి చేసింది. తాను మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయి మాస్ యాక్షన్ హీరోగా కనిపిస్తున్నానని, నిజ జీవితంలో జరిగిన సంఘటనలను ఇతివృత్తంగా తీసుకుని హరుడు చిత్రాన్ని నిర్మించామని, ఈ చిత్రం ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని హీరో వెంకట్ తెలిపారు. బెన్ సర్కిల్ సమీపంలో ఐరా హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో వెంకట్ మాట్లాడుతూ, హరుడు సినిమాను పూర్తి చేయడానికి నేను యాక్టింగ్తో పాటు ప్రొడ్యూసర్ బాధ్యతలు కూడా తీసుకున్నట్లు చెప్పారు. చాలామంది నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారని, ఇందులో విలన్గా శ్రీహరి పైలా అనే ఒక కొత్త ఆర్టిస్ట్ని పరిచయం చేస్తున్నామని తెలిపారు. దర్శకులు రాజ్ తాళ్ళూరి అద్భుతంగా సినిమాను తీశారని, ఈ సినిమాలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. ఒక రొమాంటిక్ సాంగ్ను గోవాలో షూట్ చేశామని, ఆ పాట చాలా బాగా వచ్చిందని, రిలీజ్ తర్వాత ఇది ఇంకా హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో మాస్ సాంగ్ను కూడా చిత్రీకరించామని, అది థియేటర్లో అలరిస్తుందన్నారు. మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయని, గోవా, ముంబైలో పాటలు చిత్రీకరించామని, మంచి బడ్జెట్తో మంచి లొకేషన్స్లో సాంగ్ తీస్తున్నామని అన్నారు. దర్శకులు రాజ్ తాళ్ళూరి నన్ను యాక్షన్ హీరోగా చూపించారని, ఇది మంచి కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉంటుందని మే 15న విడుదల చేస్తున్నట్లు చెప్పారు. త్వరలో ప్రముఖ సంస్థలో పాన్ ఇండియా చిత్రంలో హీరోగా నటిస్తున్నానని తెలిపారు. అలాగే హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న చిత్రంలో విలన్గా నటిస్తున్నానని, లహరి ఆడియోస్ నిర్మిస్తున్న చిత్రంలో హీరోగా కూడా నటిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం హీరోయిన్ నటాషా సింగ్ మాట్లాడుతూ, తాను తెలుగులో మొట్టమొదటిసారిగా హీరో వెంకట్తో కలిసి హరుడు చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు. కానీ ఇలాంటి ఒక అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మాస్ సినిమా చేయటం ఇదే ఫస్ట్ టైం. ఒక మంచి పోలీస్ ఆఫీసర్, పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్, డీసీపీ శంకర్ అని, ఎన్కౌంటర్ శంకర్, ఒక బాంబేలో స్టార్ట్ అవుతుంది ఈ కథ. ఈ సినిమాలో తను నాకు హీరోయిన్గా చేస్తుంది నతాషా. అమ్మాయి మిస్ ఇండియా, తెలుగులో ఫస్ట్ సినిమా. సో మా ఇద్దరు ఎపిసోడ్, మాతో పాటు ఇంకా ఒక 5 యువకులు ఉంటారు దీంట్లో. అలాగే హెబ్బా పటేల్ ఒక ప్రముఖ రోల్లో ఉంది. నాది రోల్ ఎంత ఇంపార్టెంటో అమ్మాయిది కూడా అంతే ఇంపార్టెంట్. సలోని ఒక స్పెషల్ సాంగ్ చేసింది. సో ఇట్లా చాలామంది ఆర్టిస్టులు అందరు కాంబినేషన్లో ఈ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ తీసామండి. అలాగే అలీ గారు ఉన్నారు, సుమన్ గారు ఉన్నారు. సో ఒక పోలీస్ ఆఫీసర్, ఒక 5 యువకులు, పోలీస్ ఆఫీసర్ వైఫ్, హెబ్బా పటేల్ క్యారెక్టరు, అలీ గారు, ఒక విలన్, వీళ్ళందరి మధ్యన జరిగే కథ ఈ హరుడు సినిమా. ఎస్పెషలీ మా ఇద్దరు అంటే ఒక చిన్న సినిమాకి ఇంత బడ్జెట్ పెట్టి తీయటం అంత ఈజీ కాదు. ఎందుకంటే మేము దీని షూటింగ్ బాంబేలో కూడా చేసాం. అంటే మా డైరెక్టర్ గారు కథ రాసుకున్నప్పుడే బాంబే అని రాశారు. సో ఇంటర్వెల్ ముందు, అంటే ఇది డిస్ట్రిబ్యూటర్స్ అందరూ సినిమా చూసిన వాళ్ళు చెప్పటం, ఇంటర్వెల్ ముందు వచ్చిన బాంబే ఎపిసోడ్ మొత్తం బాంబేలో షూట్ చేసాం. అది చాలా బాగా వచ్చిందని అందరూ చెప్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు నతాషా సింగ్ అండ్ ఈరోజు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. మై తెలుగు ఇస్ నాట్ వెరీ గుడ్ and I want to thank all of you. Thank you so much for coming. And my movie is releasing on 15th. We are because of the media and the people. So it's my humble request, because it's my first movie. Please go and watch it. It's a beautiful movie. In theaters. In theater, yes. సో యాక్చువల్గా ఈ సినిమా స్టోరీలో హరుడు డెఫినేషన్ అంటే, హరుడు శివుడికి ఇంకో నేమ్ అండి. యాక్చువల్గా శివుని హరహర బోలా శంకర్ ఇట్లా అంటారు కదా. సో సినిమాలో అన్న క్యారెక్టర్ కూడా శంకర్, అది కూడా హరుడుకి ఇంకో పేరే. సో మన సినిమాలో మూడు థీమ్స్ తీసుకున్నామండి. యాక్చువల్గా ఒక నిరుద్యోగుల గురించి, లైక్ రీసెంట్గా ఇష్యూస్ బయట ఇల్లీగల్ ఎఫర్ట్స్ మర్డర్స్ కూడా బాగా జరుగుతున్నాయి, బయట ట్రెండింగ్లో ఉన్నాయి. సో నిరుద్యోగులు కూడా జాబులు లేకపోతే దొంగతనాలు వీటి మీద ఎడిక్ట్ అవుతున్నారు. సో ఈ బేస్డ్ ఆన్ 2-3 ఈవెంట్స్ తీసుకొని మనం స్టోరీ రాసుకోవడం జరిగిందండి. ఈ స్టోరీ రాసుకోవడానికి నాకు ఇన్స్పిరేషన్ ముంబైలో
దయా నాయక్ అని ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఉంటారు, ప్రెస్ అందరూ తెలిసే ఉంటుంది. ఆయన 76 ఎన్కౌంటర్ చేశారు. సో అలాంటి క్యారెక్టరేషన్ హీరో గారికి ఉంటుందండి. ఇంకా మా సినిమా పరంగా చెప్పాలంటే మేము గోవాలో, ముంబైలో, హైదరాబాద్లో షూట్ చేయడం జరిగింది. హీరోలో అన్న వెంకటన్న ఇంతకుముందు మీకు కంపల్సరీ ఒక ఇన్నోసెంట్ బాయ్ లాగా కనిపించేవాడు బిఫోర్, బట్ ఈ సినిమాలో కంప్లీట్లో ఒక యాక్షన్ హీరో లాగా కనబడతాడు. పాతకి ఈ సినిమాకి చాలా డిఫరెన్స్ కనబడుతుంది వెంకటన్నలో. మా హీరో నటాషా గారు కూడా తెలుగులో డెబ్యూ అయినా కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. తెలుగు ప్రాంప్టింగ్లో కానీ యాక్టింగ్లో కానీ చాలా లవ్ సాంగ్ ఉంటుందండి. సో ముంబై ఎపిసోడ్ మొత్తం వీళ్ళ మీద ఉంటుందండి. సో హెబ్బా పటేల్ గారి గురించి చెప్పాలి. సినిమాలో వెంకట గారు ఎంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉందో హెబ్బా పటేల్ గారు కూడా సినిమాలో అంత ఇంపార్టెంట్ రోల్ సెకండ్ హాఫ్లో కీ రోల్ ప్లే చేశారండి. వేసవి సెలవులు ఆదివారం కావడంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ భారీగా పెరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం ఈవో సీనా నాయక్ స్వయంగా ఘాట్ రోడ్, క్యూ లైన్లు, ఆలయ పరిసరాలను పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. తాగునీరు, మజ్జిగ, చలివేంద్రాల వద్ద సదుపాయాలు నిరంతరం అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు. రద్దీ దృష్ట్యా సామాన్య భక్తులకు త్వరిత దర్శనం కల్పించేందుకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేసి అనంతరం తిరిగి అనుమతించారు. అలాగే మే 18న హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు. వేసవి సెలవులు ఆదివారం కావడంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ భారీగా పెరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం ఈవో సీనా నాయక్ స్వయంగా ఘాట్ రోడ్, క్యూ లైన్లు, ఆలయ పరిసరాలను పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. తాగునీరు, మజ్జిగ, చలివేంద్రాల వద్ద సదుపాయాలు నిరంతరం అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు. రద్దీ దృష్ట్యా సామాన్య భక్తులకు త్వరిత దర్శనం కల్పించేందుకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేసి అనంతరం తిరిగి అనుమతించారు. అలాగే మే 18న హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రప్రథమంగా విజయవాడ క్రియేటర్స్ క్రికెట్ లీగ్ పోటీలు చాలా ఉత్సాహభరితంగా 4 రోజుల పాటు జరిగాయని క్రీడాకారులు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. 4 రోజుల పాటు జరిగిన క్రికెట్ పోటీల్లో ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకునే విధంగా రాణించడం జరిగిందని పేర్కొన్నారు. ఇలాంటి పోటీలను భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈరోజు జరిగిన ఫైనల్ మ్యాచ్లో బెజవాడ సూపర్ కింగ్స్పై బెజవాడ రైజర్స్ విజయం సాధించారు. విజయవాడ సమీపంలోని అడవినెక్కలం ఎలెట్ గురుకుల అకాడమీ గ్రౌండ్లో 4 రోజుల పాటు విజయవాడ క్రియేటర్స్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పలు జట్లు పాల్గొన్నాయి. 4 రోజుల పాటు జరిగిన క్రికెట్ పోటీల్లో హోరాహోరీగా ఐపీఎల్ తరహాలో క్రీడాకారులు వారి ప్రతిభను చాటుకోవడం జరిగిందని చెప్పారు. ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా ప్రతి ఒక్కరూ ఎంతగానో సహకరించారని తెలిపారు. ఆహ్లాదకరమైన క్రీడా ప్రాంగణంలో క్రికెట్ పోటీలు నిర్వహించేందుకు పలు ప్రముఖ కంపెనీలు స్పాన్సర్లు రావడం ఆనందంగా ఉందని చెప్పారు. ప్రతి మ్యాచ్ 15 ఓవర్లకు పరిమితం చేశారు. నిత్యం వివిధ ఉద్యోగాల రీత్యా, వ్యాపార రీత్యా బిజీగా ఉండి అందరూ కలిసి వాట్సాప్ క్రియేట్ చేసి ఒక చోటకు చేరి వారిలో ఉన్న క్రీడా స్ఫూర్తిని వెలికి తీసేందుకు విజయవాడ క్రియేటర్స్ నిర్వహించిన క్రికెట్ పోటీల్లో పాల్గొన్నారు. ప్రొఫెషనల్ క్రికెట్ క్రీడాకారులను తలపించే విధంగా క్రికెట్ పోటీల్లో పాల్గొని వారి ప్రతిభను చాటుకున్నారు. భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలో క్రికెట్ పోటీలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు. మన విజయవాడ క్రియేటర్స్ అందరికీ ఒక అసోసియేషన్ క్రియేట్ చేద్దామని విజయవాడ డిజిటల్ క్రియేటర్స్ అసోసియేషన్ అని ఒక వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేశామండి. ఆ గ్రూప్లో ఒక చిన్న మెసేజ్తో స్టార్ట్ అయిన ఇనిషియేటివ్ ఇది. మేమందరం అడ్మిన్స్ అందరం కలిపి ఏం గొడవలు లేకుండా ఒక సక్సెస్ఫుల్ టోర్నమెంట్ చేద్దామని అందరం దగ్గరికి వచ్చి ఎఫర్ట్స్ పెట్టి ఈ గ్రౌండ్ స్పాన్సర్స్ అందరినీ చేసి ఇంత గ్రాండ్ విసిసిఎల్ టోర్నమెంట్ అయితే చేయడం జరిగింది. గెలవడం ఓడడం కాదండి, మెయిన్ హ్యాపీనెస్ ఏంటంటే అసలు క్రియేటర్స్ అందరూ ఎవరికి తెలియదండి. మేమేమనుకున్నామంటే పక్కా రోజుకి 10 గొడవలు అయిపోతాయి అనుకుంటాం. ఒక్క చిన్న గొడవ లేదండి, చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కూడా లేవు. అందరూ బ్రదర్స్ లాగా అందరూ దగ్గరికి వచ్చారు. అసలు ఒక గేమ్లో వాస్తవానికి కెప్టెన్ వైస్ కెప్టెన్ అన్న ఒక మాట అంటారు. నేను ఫీల్ అయిపోయి అడ్మిన్ లాగా కెప్టెన్ ఒక మాట అనేస్తున్నాడు, ప్లేయర్ ఏమన్నా ఫీల్ అవుతాడేమో అన్న, మా అన్న అంటే మేము ఫీల్ అయ్యేదేముందని అంత స్పోర్టివ్గా తీసుకున్నారు. ఇంత కనెక్షన్ వస్తుందని నేను అస్సలు ఫీల్ అవ్వలేదు. అండ్ ఇంత గ్రాండ్గా జరిగిద్దని మాత్రం నేను కల్లో కూడా అనుకోలేదండి.
స్పాన్సర్స్ కూడా వెరీ హ్యాపీ. స్పాన్సర్స్ని పక్కన పెడితే ప్లేయర్స్ అందరం, ఆర్గనైజింగ్ టీం కూడా వెరీ 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 హ్యాపీ అండి. మేము ఇలా టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నామంటే వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ మాకు స్పాన్సర్స్ ముందుకు వచ్చారండి. ఫీనిక్స్ గ్రూప్ వాళ్ళు, మా టైటిల్ స్పాన్సర్ వచ్చేసి ఫీనిక్స్ గ్రూప్, కో స్పాన్సర్ వచ్చేసి వారాహి సిల్క్స్, అసోసియేట్ స్పాన్సర్ మా జ్యువెలర్స్ వాళ్ళు. మాకు ఈ జెర్సీలు, ఇంత బ్యూటిఫుల్ జెర్సీస్ ఇచ్చిందైతే నారాయణ గారు రాయల్ యాక్సెసరీస్ నుంచి. ఇంకా మా ఎవ్రీ మూమెంట్ని బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేసింది దివ్యశ్రీ యాడ్స్ వాళ్ళు. మాకు ఫొటోస్ అందించింది అయితే సంతోష్ ఫోటోగ్రఫీ. అలానే మా క్యాప్స్ అందించింది అయితే శాండీ జ్యువెల్స్ వాళ్ళండి. మేము ఇంత ఎనర్జెటిక్గా ఆడటానికి కారణం అయితే హైడ్రేషన్ ఇచ్చింది మాలో ఒక మనిషి రతన్ బ్రో పెప్సీ నుంచి మాకు స్పాన్సర్షిప్ అందజేశారు. అలానే మా టోర్నమెంట్ ఇంత సక్సెస్ అవ్వడానికి గ్రౌండ్ మెయిన్ రీజన్ అండి. విజయవాడకి మాకు చాలా ఇక్కడ నుంచి నియర్లీ 20 కిలోమీటర్స్ దాకా ఉంది. అయినా మేము ఈ గ్రౌండ్ చూస్ చేసుకోవడానికి ఒకే రీజన్ ఏంటంటే ఇక్కడ సీనరీ చాలా బాగుంది, గ్రౌండ్ కూడా చాలా బాగుంది. అండ్ మా టోర్నమెంట్ సక్సెస్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈ గ్రౌండ్ అండి. మన ఎలైట్ గురుకుల్ క్రికెట్ అకాడమీ వాళ్ళు మాకు స్పాన్సర్ చేశారు ఈ గ్రౌండ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ అవర్ స్పాన్సర్స్ ఫర్ అసోసియేటింగ్ విత్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ EDCA. థ్యాంక్ యూ. ఈ VCCL క్రికెట్ టోర్నమెంట్ అయితే మేము ఏదైతే ముందు ఇనిషియేటివ్ అనుకున్నామో, ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాము, సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మన చేతిలో ఉండదు. మనం స్టార్ట్ చేద్దాం అనుకున్నాము, బట్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 10 times బాగా చాలా గ్రాండ్గా సక్సెస్ అయ్యింది. దీనికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్కి కూడా చాలా చాలా థ్యాంక్స్. అలాగే మేము ఇలా చేసుకుంటున్నాము, మాకు కొంచెం స్పాన్సర్షిప్ కావాలని చెప్పి మేము స్పాన్సర్స్ని అడగగానే అసలు వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేయాలి మా దగ్గర నుంచి, మీరు సరిగా ఆడతారా లేదనేది కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా మేము అడగంగానే వాళ్ళు ముందుకు వచ్చి మాకు సపోర్ట్ చేశారు. వాళ్ళ వల్ల మా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఒక యూనిటీ వల్ల ఈ టోర్నమెంట్ ఇంత గ్రాండ్గా సక్సెస్ అయ్యింది. ఈరోజు ఫైనల్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు ఈవినింగ్ కూడా సెలబ్రేషన్స్ ప్లాన్ చేసుకున్నాము. ఇదంతా కూడా మా యూనిటీని మేము రిప్రజెంట్ చేసుకోవడానికి, ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే సమాజంలో ఎటువంటి బాధ్యతతోటి వెలుగుతున్నారు అనే విషయాన్ని మేము బయట జనాలకు రిప్రజెంట్ చేయడం కోసం ఇటువంటి ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ సీజన్ 1 అంటే తీసుకున్న వెంటనే మేము సక్సెస్ అయ్యాము. సక్సెస్ మామూలు సక్సెస్ కాదు, ఇది చాలా గ్రాండ్ సక్సెస్ అనమాట. సో ఇలాంటి నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇన్ఫ్లుయెన్సర్లు పెరుగుతూ ఉంటారు, సీజన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. మేమంతా ఒక ఫ్యామిలీగా ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుని ప్రతి విషయాన్ని కూడా సక్సెస్ చేసుకుంటూ వెళ్తాము. సమాజంలో మేమంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి మంచి సోర్స్ మాకు ఇది అనిపిస్తుంది. యాక్చువల్లీ మేము అందరం ఇన్ఫ్లుయెన్సర్స్, ఫుడ్ బ్లాగ్స్ కూడా చేస్తుంటాము. ఫుడ్ బ్లాగ్స్ చేయడం వల్ల ఆఫ్కోర్స్ ఫుడ్ మీద ఇంపాక్ట్ పడుతుంది, ఫుడ్ ఎక్కువ తింటున్నారు. మేమే మళ్ళీ మీకు అందరికి ఒక కాల్ కూడా ఇస్తున్నాము. ఫిట్నెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మేము ఎవరైతే మీ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేస్తూ తినమని చెప్తామో, మీ ఫుడ్ మంచి టేస్ట్ చేయమని చెప్తామో, ఫిట్నెస్ కూడా ఇంతే ఇంపార్టెంట్. సో మీరు ఫిట్నెస్ మీద రెగ్యులర్గా మీరు ఫోకస్ చేయాలి. దిస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఆల్మోస్ట్ మేము 4 days మ్యాచ్ ఆడితే 4 days కంటే ముందు ఒక 10 days నుంచి అయితే మేము చాలా ప్రాక్టీస్ చేసాం. ఎవ్రీడే 6 o'clock 10 o'clock ప్రాక్టీస్ అండ్ అగైన్ గో టు వర్క్. సో ప్రతి ఒక్కరి లైఫ్లో ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దాన్ని కాపాడుకుంటూ అందరు ఇలానే మంచి ఫిట్గా ఉంటారని కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం మీ దగ్గర నుంచి. సో థ్యాంక్ యూ. జనరల్గా ఏంటంటే ఇక్కడ అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు. ఫస్ట్ టైం నాకు ఇలా ఇన్ఫ్లుయెన్స్ అందరితో క్రికెట్ ఆడదాం అనుకుంటే ఏముందిలే జస్ట్ అందరూ ఏమన్నారంటే, నాకు తెలిసిన అందరూ చెప్పినాను ఇన్ఫ్లుయెన్స్ అందరూ క్రికెట్ ఆడుతాం అంటే, ఏముంది 4 వీడియోలు 4 ఫోటోలు దిగి వచ్చేస్తారు, మీరు ఎందుకు ఇలా ఎంత పెద్ద గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నారు, ఏ టర్ఫ్లో ఆడొచ్చు కదా అన్నారు. బట్ అలా లేదు. ఇక్కడ చూస్తే ప్రతి మ్యాచ్ కూడా ప్రతి ఒక్కరు టెన్షన్ ఫీల్ అయ్యారు, ప్రతి ఒక్కరు కూడా రూల్స్ ఫాలో అయ్యారు, క్రికెట్ని గెలిపించారు. యాక్చువల్లీ ఇక్కడ చిన్న ఇన్ఫ్లుయెన్సర్ పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ లేదు, ఒక అసోసియేషన్లో ఫాలో అయ్యి మొత్తం అందరూ కలిసి ఈ గేమ్ని గెలిపించారు. అండ్ ఏ రూల్ని ఫాలో అవ్వకుండా ఏం లేదు, అన్ని రూల్స్ ఫాలో అయ్యి ప్రాపర్గా ఆడారు. అండ్ వచ్చిన అందరూ ఆర్గనైజర్స్ కూడా ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీవన్ ఎంత సక్సెస్ఫుల్ చేసినందుకు. ఏదో క్రియేటర్స్ లీగ్ అంటే క్యాజువల్గా జరుగుద్ది అనుకున్నాము, కానీ ప్లేయర్స్ అందరూ ఎంత ప్రొఫెషనల్గా ఆడారంటే ఏదో నిజంగా IPL జరిగినంత రేంజ్లో జరిగింది. ప్రతి మ్యాచ్ అసలు హోరాహోరీగా జరిగింది. ఫైనల్గా కప్ అయితే కొట్టాం, చాలా హ్యాపీగా ఉంది. ఆర్గనైజ్ చేసిన మొత్తం మనకు ఎలాంటి వీడియోకి స్పాన్సర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కప్పు కొట్టాం, థ్యాంక్ యూ. జనాలు ఫిట్నెస్ అండి, మేము క్రియేటర్స్ చాలామంది ఫుడ్ బ్లాగ్స్ అన్నీ చేస్తూ ఉంటారు. జనాలు కూడా మేము ట్రావెల్ కంటెంట్ చేస్తూ ఉంటాం. చాలామంది ఫిట్గా ఉండాలి, ప్రతి ఒక్కరు ఏదో ఒక స్పోర్ట్లో ఉండాలి, కొంచెం యాక్టివ్గా ఉండాలని దాన్ని కూడా చెప్దామని చెప్పి క్రియేటర్స్ అందరూ ఒక అసోసియేషన్ ఫామ్ అయ్యి ఎలా అయితే చేసామో అందరూ సక్సెస్ఫుల్గా చాలా బాగా ఆడారు, సక్సెస్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.